యేసుక్రీస్తు నామంలో బేతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. మనుషులు దేవునిపై ఏ విషయంలో నమ్మకం ఉంచుతారో అది తప్పక వారికి లభిస్తుంది. అధిక నమ్మకంతో మనం క్రీస్తు చెంతకు వస్తే అధిక మొత్తంలో దీవెనలు మనకు లభిస్తాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం ప్రకారము, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదాని వైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రభువుపై ఆమె ఉంచిన నమ్మకమే ఆమెను బ్రతికించింది. అట్టి నమ్మకం మనము కూడా దేవునిపై కలిగి జీవిస్తే ఉన్నతమైనటువంటి దీవెనని, ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతాం. అట్టి కృపను దేవుడు ఈ దినాన మనకు అందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ అందరి విశ్వాసము, నమ్మకముతో ప్రభువా, నీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లుగా ఈ దినాన్న ఈ నీ ప్రజలందరినీ బలపరిచి సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.